నల్గొండ పార్లమెంటులో గులాబీ జెండా ఎగరవేస్తామని తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ అని మాజీ మంత్రి గుంటగంట్ల జగదీష్ రెడ్డి అన్నారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా నల్గొండ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలతో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా నల్గొండ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలతో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ పార్లమెంటులో జెండా ఎగరేస్తాం, ప్రజల్లో ఉత్సాహం కనిపిస్తుందని, గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్నారు. పూటకో మాట మార్చేది పార్టీ కాంగ్రెస్ అని ప్రజలకు అర్థమైందని, రుణమాఫీపై మాట మార్చారని, అన్నదాతలను నిలువున మోసం చేసింది కాంగ్రెస్ అన్నారు. సీఎం రేవంత్ బూతులు తిడుతూ అబద్ధాలు ఆడుతూ కాలం వెళ్లబుచ్చుతున్నాడని, డిప్యూటీ సీఎం బట్టి రుణమాఫీకి అంత తొందర ఎందుకని అంటున్నాడని ఆరోపించారు. ఇక్కడున్న ఓ జిల్లా మంత్రి రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామని అంటున్నాడని, అతన్నే చెప్పుతో కొట్టేందుకు రైతులు రెడీగా ఉన్నారని అన్నారు. నీళ్లు ఇవ్వలేని దద్దమ్మలు ఈ మంత్రులని, ఈ ఎన్నికలలో ఎగిరేది గులాబీ జెండా, రాష్ట్రంలో ప్రభజనం సృష్టిస్తోంది గులాబీ జెండా అని, కేసీఆర్కు మాత్రమే ఓటు అడిగే హక్కు ఉందన్నారు. పదవుల కోసం నోరు మూసుకున్న నాయకులు కాంగ్రెస్ వాళ్ళను తన్ని తరమేందుకే ప్రజలు సిద్ధంగా ఉన్నారని, సాగర్ నీళ్లను దోచుకుపోతుంటే మంత్రులు టైంపాస్ చేస్తున్నారని ఆరోపించారు. కనీస సోయి లేకుండా వ్యవహరిస్తున్నారని, సాగర్ డ్యాం మీదకు పోయే దమ్ము వీళ్లకు లేదు. కృష్ణారెడ్డి గారి యొక్క నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత